హలో అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే బాగున్నానండి. సో మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను. సో మీకైతే ఇవాళ ఒక కొత్త కర్రీ అయితే ఇంట్రడ్యూస్ చేయబోతున్నాను. అదే చపాతీల్లోకి, పుల్కాలోకి అండ్ బిర్యానీస్లోకి తినేదనమాట. అదే బంగాళదుంప కుర్మా అనమాట. ఈ కుర్మా అనేది ఇలా యాజ్ ఇట్ ఈజ్ ఎలా చేసుకోవాలో నేను చెప్తాను. సో దాన్ని ఫాలో అవుతూ మీరు కూడా చేసేసుకోండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుందన్నమాట. సో ప్రొసీజర్ చూసేద్దాం. సో ఫస్ట్ అయితే స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టండి. ప్యాన్లో ఆయిల్ తీసుకోండి. ఆయిల్లో మీకు చెక్క 4 నుంచి 5 వరకు యాలకులు, లవంగాయలు అండ్ బిర్యానీ ఆకు ఇవైతే సరిపోతుందన్నమాట. ఈ 4 ఐటమ్స్ని తీసుకొని కొంచెం మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసి వేయించుకోండి. తర్వాత నిలువుగా చీల్చి పెట్టుకున్న పచ్చిమిరపకాయలని 2 యాడ్ చేసుకోండి. అవి కూడా వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి ఒక స్పూన్ వరకు తీసుకోండి. స్పూన్ వరకు తీసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలన్నమాట. సో వేగిన తర్వాత సన్నగా తరిగి పెట్టుకున్న ఆనియన్స్ అనేవి, చిన్న ఆనియన్స్ అయితే 2 అండి, పెద్దదైతే 1 ఇలా యాడ్ చేసుకొని పోపులో ఈ ఉల్లిపాయలు అనేవి సాఫ్ట్గా అయ్యేంత వరకు వేయించుకోవాలన్నమాట. సో కొంచెం ఆనియన్స్ అనేవి సాఫ్ట్గా అయిపోయి మగ్గిపోయిన తర్వాత ఒక టమాటాలు ఇవి ఒక 4 తీసుకోండి. ఇలా సన్నగా ఫైన్గా తరిగి పెట్టుకున్న టమాటాలు అనేవి కూడా యాడ్ చేసుకోండి ఇందులో. సో మొత్తం కలుపుకోవాలి. ఈ టమాటాలకి మొత్తం పట్టేలాగా కలుపుకొని మూత పెట్టుకొని ఫ్లేమ్ అనేది మీడియం ఫ్లేమ్లోనే ఉంచి మగ్గించుకోండి. సో ఇప్పుడు కొంచెం మగ్గిన తర్వాత మూత తీసేసి రుచికి సరిపడా సాల్ట్, 1/2 టీ స్పూన్ పసుపు, 1 స్పూన్ వరకు కారం, ధనియాల పొడి 1 2 స్పూన్ అనమాట, జీలకర్ర పొడి చేసుకుంటాం కదా, అది 1/2 టీ స్పూన్ వేసేసుకొని ఇవన్నీ కూడా మనం ఈ కర్రీకి పట్టేలాగా స్లోగా మొత్తం మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలన్నమాట. సో ఇలా మగ్గించుకోవాలి. ఈ టమాటా ముక్కలు కూడా కొంచెం ఇలా సాఫ్ట్ అయిన తర్వాత 1 గ్లాస్ వరకు వాటర్ వేసుకోవాలి. అంటే మనం గ్రేవీ కోసం వాటర్ అనేవి యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని ఇప్పుడు హై ఫ్లేమ్లో పెట్టండి. ఒక 2 మినిట్స్ వరకు హై ఫ్లేమ్లో పెట్టేసి మూత పెట్టేసుకొని ఇలా ఉడికించుకోవాలన్నమాట. సో మనకి ఈ కుర్మాకి ఈ గ్రేవీ అనేది మరీ వాటరిష్గా ఉండాల్సిన అవసరం లేదు, అలానే మొత్తం దగ్గరికి అవ్వాల్సిన అవసరం లేదు. మీడియంగా కొంచెం దగ్గరికి పడితే సరిపోతుందన్నమాట. సో ఇప్పుడు కొంచెం టమాటా ముక్కలన్నీ సాఫ్ట్గా అయిపోయి మగ్గిపోయిన తర్వాత కొంచెం దగ్గరికి పడ్డాక ఒక 4 బంగాళదుంపలు అనమాట. ఇవి చిన్న సైజువి. అవి ఉడకబెట్టుకొని తొక్క తీసుకొని ఇలా చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసి పెట్టుకున్నవి ఇందులో యాడ్ చేసుకున్నాను. సో యాడ్ చేసుకొని ఇవి కూడా ఇందులో వేసి మీడియం ఫ్లేమ్కి అడ్జస్ట్ చేసి మూత పెట్టి ఒక 5 మినిట్స్ వరకు మగ్గించుకోండి. సో ఇలా మగ్గుతుంది. ఒకసారి ఓపెన్ చేసి చూడండి. సో ఆల్మోస్ట్ మనకి కర్రీ అయితే కుర్మా రెడీ అయిపోయింది. సో కుర్మా రెడీ అయిపోయిన తర్వాత ఎండింగ్లో ఇలా కరివేపాకును అనేది యాడ్ చేసుకోవాలి. అప్పుడు టేస్ట్ అనేది అండ్ కరివేపాకు ఆ ఫ్లేవర్ అనేది మనకి బాగా తెలుస్తుంది, కమ్మటి వాసన వస్తూ. సో ముందే ఫ్రైలో వేసుకోవద్దు, ఎండింగ్లో ఉన్నప్పుడు యాడ్ చేసుకోండి. సో ఆల్మోస్ట్ మనకి ఇక్కడ బంగాళదుంప కుర్మా అనేది రెడీ అయిపోయిందండి. ఇదైతే టేస్ట్ చాలా బాగుంటుంది. సో యాజ్ ఇట్ ఈజ్ ఇలాగే ట్రై చేయండి మీరు కూడా. చూస్తున్నారు కదా ఎంత బాగుందో. సో వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్లయితే మీరు సబ్స్క్రైబ్ చేయండి అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కొట్టండి. నేను వీడియోస్ పోస్ట్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది. లైక్, కామెంట్, షేర్ కూడా చేయండి.